తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలలో అతి ముఖ్యమైనది ఇందిరమ్మ ఇల్లు పథకం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో మంది నిరుపేద మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని సరిగ్గా అమలు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో భారీగా అవినీతి జరిగింది. అనేక ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేదు. పూర్తయిన చోట్ల ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన నిరుపేద మధ్యతరగతి ప్రజలకు ఇవ్వకుండా వాటిలో అధిక శాతం వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. మిగతా వాటిని అర్హులకు ఇవ్వకుండా అలాగే ఖాళీగా వదిలేశారు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అర్హులైన నిరుపేద మధ్యతరగతి ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను ప్రజలకు పంచిపెడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చారు. లేటెస్ట్ గా ఇందిరమ్మ ఇళ్ల గురించి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ శరవేగంగా సాగుతున్నట్లు హౌసింగ్ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇప్పటికే 95% ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు తెలిపారు. ఇప్పుడు ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్సైట్ ఓపెన్ చేసిన ప్రభుత్వం అర్హులు ఒక్కరు కూడా మిస్ కాకూడదని చెప్పుకొస్తూ ఇందిరమ్మ లబ్ధిదారులకు మరింత పారదర్శకమైన సేవలను అందించాలనే లక్ష్యంతో ఫిర్యాదుల కోసం ఇందిరమ్మ ఇల్లు గ్రీవెన్స్ మాడ్యూల్ ను తీసుకురావడం జరిగిందని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ఈ గ్రీవెన్స్ మాడ్యూల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగిలేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ గవర్నమెంట్ కు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు తీసుకున్న చర్యల వివరాలు ఫిర్యాదుదారుని మొబైల్ కు మెసేజ్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఎంపీడీఓ, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు వెళ్తుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఇలాంటి మధ్యవర్తులకు తావు లేకుండా అర్హులైన వారికే ఇండ్లు మంజూరయ్యేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన ఈ నెల 8వ తేదీ నాటికి హైదరాబాద్ మినహా 32 జిల్లాలలో 95% పూర్తి కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 88% పూర్తయింది. త్వరలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఇండ్ల నిర్మాణానికి చేపట్టవలసిన కార్యాచరణపై దృష్టి సారించాలని, అలాగే అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు అందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సూచించడం జరిగిందని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయితే మొదటి విడతలో నివాస స్థలం ఉన్నవారికి ఇండ్లు నిర్మించి ఇస్తామని, రెండో దశలో ప్రభుత్వమే నివాస స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుందని అన్నారు. మొదటి విడతలో వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతులు, ట్రాన్స్జెండర్లు, సఫాయి కర్మచారులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వంలో ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్టు వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి లబ్ధిదారులే ఇల్లు నిర్మించుకునేలా అవకాశం కల్పించామని ఆయన అన్నారు. లబ్ధిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా ఇల్లు నిర్మించుకోవచ్చని, చివరి లబ్ధిదారుని వరకు ఇండ్ల మంజూరు చేసి నిర్మించే బాధ్యత ఈ ఇందిరమ్మ ప్రభుత్వానిదేనని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మరోమారు స్పష్టం చేశారు.